బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీవన్ రెడ్డితో పీసీసీ చీఫ్ చర్చలు విఫలమయ్యాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. పరిష్కారం లేని సమస్యగా మారిందని జీవన్ రెడ్డి అన్నారు. ఈ సమస్యకు పరిష్కారం నా దగ్గర లేదు, వారి దగ్గర లేదు అని జీవన్ రెడ్డి అన్నారు. రేపు 10 గంటలకు అందరూ బండారి గార్డెన్కు రండి, కాంగ్రెస్ పార్టీలో ఉండి స్వపక్షంలో యుద్ధం నేను చేయలేను అని జీవన్ రెడ్డి అన్నారు. రేపు నా తుది నిర్ణయం ప్రకటించబోతున్నానన్నారు. నా నిర్ణయం దైవ నిర్ణయంగా భావిస్తున్నానని జీవన్ రెడ్డి అన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, మొత్తానికి ఇటు పీసీసీ చీఫ్ స్వయంగా ఇంటికెళ్లి మాట్లాడినప్పటికీ కూడా చర్చలు విఫలమైనట్లుగానే మనకు తెలుస్తోంది. ఏం జరిగింది? ప్రస్తుతం అయితే జీవన్ రెడ్డితో జరిగినటువంటి చర్చలు కాస్త విఫలమైనట్లుగానే సమాచారం అందుతుంది. జీవన్ రెడ్డి విషయం పునరాలోచించుకోవాలని చెప్పి టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్తో చర్చించినట్టు తెలిసింది. దాదాపు అరగంట పాటు వీటి భేటీ జరిగింది. వీటి భేటీలో పూర్తి సారాంశం మాత్రం ఇంకా చర్చలు విఫలమైనట్లుగానే మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే నాకు అందుబాటులో మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. మాట్లాడించేటువంటి ఒక ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం ఏం మాట్లాడారు సార్? జీవన్ రెడ్డి ఏం మాట్లాడారు? జీవన్ రెడ్డి వారే మాట్లాడాలి. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. క్యాడర్తో ఇబ్బంది పడుతున్నారు, వారికి న్యాయం చేయలేకపోయిన ఒక బాధలో ఉన్నట్టు కనబడుతూ ఉంది. సో రాజకీయంగా ఇలాంటి నిర్ణయాలు కొంత అంటే వారు సుదీర్ఘమైన అనుభవం వ్యక్తి, బట్ ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి వెసులుబాటు వారి స్థాయికి, వారికి ఉన్న అనుభవం, వారికి ఉన్న రాజకీయ చేతితో కాంగ్రెస్ పార్టీ కన్నా గొప్ప పార్టీ వారికి ఉండదనే మాట చెప్పడం జరిగింది. అంటే ఆయనకు స్పష్టమైన హామీ లభించలేదు, ఈ క్రమంలోనే ఆయన వెళ్ళిపోతున్నారు. ఆయన కార్యకర్తలకు కూడా మొత్తానికైతే జీవన్ రెడ్డి విషయంలో కొంత చర్చలు విఫలమైనట్టుగానే సమాచారం అవుతుంది. తనను బుజ్జగించేటువంటి ఒక ప్రయత్నం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే జీవన్ రెడ్డి రేపు ఎట్టి పరిస్థితుల్లో తనకు వెనక్కి తగ్గలేను, ఖచ్చితంగా తన నిర్ణయాన్ని రేపు అనుచరులతో కలిసి పంచుకుంటాను, భవిష్యత్ కార్యాచరణ రేపు ప్రకటిస్తాను, రేపు మాత్రం పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పి కొద్దిసేపు ప్రకటించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సతీష్. జీవన్ రెడ్డి ఇంటికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లి ఆయనతోటి సంప్రదింపులు జరిపినప్పటికీ కూడా జీవన్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గేది లేదు అని చెప్పేసి మనకు సమాచారం అందుతోంది. అయితే ఈ సమస్యకు పరిష్కారం నా దగ్గర లేదు, అలాగే కాంగ్రెస్ పెద్దల దగ్గర కూడా లేదు అని ఆయన స్పష్టం చేశారు. ఇక రేపు క్యాడర్నంతా కూడా పిలిచి ఇటు తన తుది నిర్ణయం ప్రకటిస్తానని జీవన్ రెడ్డి అన్నారు. రేపు ఉదయం 10 గంటలకు తన తుది నిర్ణయం ప్రకటిస్తానన్నారు. ఇప్పటికే రేపు తన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే విషయానికి సంబంధించి ఇప్పటికే ఆయన స్పష్టతనిచ్చారు. రేపు తన రాజీనామా ఉంటుంది అని అన్నారు. ఈ నేపథ్యంలో తన తదుపరి కార్యాచరణ ఏంటి, భవిష్యత్ ప్రణాళిక ఏంటి అన్న విషయాలన్నీ కూడా రేపు తాను వివరిస్తానన్నారు. ఈ నేపథ్యంలో తనతో జరిపినటువంటి చర్చలు కూడా విఫలమైనట్లుగానే మనకు సమాచారం అందుతోంది. ఇదే విషయం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మాట్లాడినప్పటికీ కూడా ఆ చర్చలు అన్నవి సఫలం కాలేదు.